హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పల్లవి వ్లాగ్స్. సో గాయ్స్, ఈరోజు ఆంధ్ర స్టైల్లో టేస్టీగా కొర్రమెన్ చేపల పులుసు అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. నేను ఇక్కడ 1.5 kg కొర్రమెన్ చేపలు తీసుకొని మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేపించేశాను. ఈ ముక్కలు ముందుగానే క్లీన్గా కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. నాకెందుకో ముక్కలు పెద్ద సైజులో ఉంటే నచ్చదనమాట. అందుకే ఇలా చిన్నగా కట్ చేపిచ్చాను. అండ్ ఇది కూడా కుక్ అవ్వడానికి కూడా మనకి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, చేపల పులుసులో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం జీలకర్ర, తర్వాత మెంతులు అండ్ ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అయితే మనం రెడీగా పెట్టేసుకున్నాము. ఆ నూనె కాగిన తర్వాత అందులో మీరు ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసేయండి. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఏంటి అంటే మనకి చాలా ఎర్రగా అయితే ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది మనం వేయించుకోవాలి. అది ఎర్రగా వచ్చేంత వరకు మనం అలా తిప్పుతానే ఉండాలి. ఇక్కడైతే మా మదర్ ముందుగానే ఈ చింతపండుని నానబెట్టేసి ఇలా దానిలో నుండి ఆ జ్యూస్ అంతా తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నారు. చూసారా, ఈ ఉల్లిపాయ పేస్ట్ మనం వేసాం కదా, అది ఇట్లా ఎర్రగా వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే అది మీకు తగినంత వేసుకోండి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే అది ఎక్కువ ఉంటే మనకి ఆ నీచు స్మెల్ అనేది రాదనమాట. అందుకే కాస్త ఎక్కువ వేసుకోండి. దాని తర్వాత ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకొని దాన్ని మీరు అలా తిప్పేయండి. దాని తర్వాత ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, చేపల పులుసుకి ఎప్పుడైనా కాస్త స్పైసీనెస్ అండ్ ఇంకా పులుపు అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ చేపల పులుసు టేస్ట్ అనేది మనం ఫీల్ అవ్వగలం. సో మా ఇంట్లో స్పైసీ కాస్త ఎక్కువగానే తింటాం కాబట్టి మేము మాకు తగినంతగా పచ్చిమిర్చి వేసేసుకున్నాం. తర్వాత పసుపు యాడ్ చేస్తుంది. పసుపు యాడ్ చేసిన తర్వాత మీరైతే కాస్త దాన్ని వేగనివ్వండి. ఎందుకంటే మనకు ఆ పచ్చి స్మెల్ అనేది పోవాలి. ఆ పచ్చి స్మెల్ పోతేనే కర్రీ స్మెల్ చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా పచ్చిమిర్చి, పసుపు అండ్ ఇంకా ఆనియన్ పేస్ట్ అంతా వేసుకొని తిప్పేసాం కదా, ఇలా కొంచెం సేపు ఆగిన తర్వాత కారం వేయండి. కారం అయితే ఇది పట్టించిన కారం. మేమైతే ప్యాకెట్ కారమ్స్ అయితే అస్సలు యూజ్ చేయము. సో ఈ కర్రీకి 4 స్పూన్లు కారం వేసింది మా మమ్మీ. అంటే ఇది కాస్త స్పైసీ తక్కువగానే ఉంటుంది కారం. సో మీరు ఎంత తింటారో అంత, మీ స్పైసీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీరు కారం అయితే యూజ్ చేయండి. మేము కాస్త ఎక్కువ తింటాం కాబట్టి ఇట్లా కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ కానీ ఆ కలర్ గానీ చాలా నీట్‌గా కనిపిస్తదనమాట మనకి. తర్వాత మా మదర్ ఏం చేశారంటే కాస్త ఇలా కర్రీ లీవ్స్ యాడ్ చేశారు. ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఇదేదైతే గ్రేవీ ఉందో అందులో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ముక్కలున్నాయి గదా, సో ఆ ముక్కలన్నీ ఇలా చూపించిన విధంగా మీరు అందులో వేసుకోండి. వేసుకొని ఎలా అంటే మనం బాగా మిక్స్ చేయకూడదు. జస్ట్ ఒక్కసారి 2, 3 సార్లు అలా తిప్పండి అంతే. సో ఫస్ట్ ఇలా ముక్కలు మీరు వేసుకున్న తరువాత దాన్ని నీట్‌గా తిప్పుకోండి. మరీ ఎక్కువగా తిప్పేయటం కాదు. ఎందుకంటే చేపలెప్పుడూ ఎక్కువ సార్లు మనం తిప్పకూడదు. సో చూపించిన విధంగా అయితే మీరు ఒక్కసారి జస్ట్ ఓన్లీ 1 టైమ్ అలా తిప్పేసి మీరు ఒక్క 2 ఆర్ 3 మినిట్స్ అలా పక్కన పెట్టండి. అంటే పక్కనంటే అలా కొంచెం లో ఫ్లేమ్‌లో అలా 2, 3 మినిట్స్ ఉంచండి. ఒక 2, 3 మినిట్స్ తర్వాత మీరేం చేస్తారంటే ఇలా మనం ఆల్రెడీ పెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో అది మీరు ఇందులో వేసేసుకోండి. ఈ పులుసు వేసుకున్న తర్వాత ఆ ముక్క చూసారా ఎలా కొంచెం, అంటే ఆ ముక్క అనేది కంప్లీట్‌గా అందులో మునగాలి. అంత మనం పులుసు పోసుకుంటేనే తర్వాత మనకి చాలా గ్రేవీగా వస్తది. సో ఇలా ఈ విధంగా అయితే మేము చింతపండు పులుసు పోసేసుకున్నాము. సో ఇప్పుడు చూడండి ముక్క ఎంత డీప్‌గా, అంటే డీప్ కాదు, కొంచెం మనకి గ్రేవీ వచ్చే విధంగా అయితే ఉంటుంది. వచ్చిన తర్వాత మా మదర్ అయితే ఇప్పుడే వేసేసారనమాట. ఎందుకంటే ఇప్పుడు వేస్తే కాస్త మనకి ఆ ఫ్లేవర్‌తో పాటు కుక్ అవుతది. ఇలా అన్నీ కలుపుకొని వేసేసుకొని దాన్ని ఒక 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్‌లో కుక్ అవ్వడానికి వదిలేయండి. ఓకేనా? ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా ఆయిల్ బాగా మనకి పైకిన తేలుతుంది అంటే అది మనకి సిగ్నల్ అనమాట, ముక్క పులుసు రెడీ అయిపోయింది అని. సో ఇప్పుడు మా మదర్ ఆ జీలకర్ర పౌడర్ కాస్త వేశారు అండ్ తర్వాత దాన్నేమంటారు, మెంతి పౌడర్ కూడా వేశారనమాట. సో చూసారా గైస్, ఎంత గ్రేవీగా ఎంత నీట్‌గా ఆ కలర్ గానీ, గ్రేవీ గానీ, ఆ ముక్క కూడా చూస్తే చాలా అంటే చాలా నీట్‌గా బాయిల్ అయిపోతది మనకి. ఆహ్,
మీరిప్పుడు టేస్ట్ చేయొచ్చు అన్ని ఉప్పు, కారం అంతా సరిపోయిందో లేదో. నాకు తెలిసి ఎగ్జాక్ట్‌గా సరిపోతది. మళ్ళీ రెండోసారి వేయాల్సిన అవసరం లేదు. మనం అన్నీ ఎగ్జాక్ట్‌గా ముందే వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలుండదు. చూసారు గదా! ఎంత నీట్‌గా వచ్చిందో కర్రీ చాలా గ్రేవీగా ఇంకా ముక్క చూస్తే చాలా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్నైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మా చెల్లి టేస్ట్ చేస్తుంది. ఆ జ్యూసీ ఏంటి, ఆ ముక్కేంటి, ఆ గ్రేవీ ఏంటి, అబ్బా! నోరు ఊరిపోతుంది గాయ్స్. చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో కర్రీ. నాకు తెలిసి అద్రిపోద్ది. మా మమ్మీ చేపల పులుసులో ఎక్స్‌పర్ట్ అనమాట. ఇరగదీస్తారనమాట కర్రీ. వీడియో నచ్చితే డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.